వీకేకే న్యూస్ కి స్వాగతం. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని అనంతపురం క్లాక్ టవర్ వద్ద జై భీమ్రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కొడవండ్ల నరేష్ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయుట చాలా దారుణం అంటూ దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 107 మరియు 108 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిన్నటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కట్టడానికి చంద్రబాబు నాయుడు నిధులు ఎక్కడి నుంచి తేవాలని చెప్పిన మంత్రి సత్యకుమార్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అలాగే మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందంటూ ప్రైవేటీకరణ ఆపకపోతే నిరసనలు మరింత ఉధృతంగా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొడవండ్ల నరేష్, చంద్రచర్ల హరి, పీడీఎస్యు వీరేంద్ర, కృష్ణ, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత్ పార్టీ వ్యవసాయ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా నడిబొడ్డులో క్లాక్ టవర్ దగ్గర నిర్వహించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 107, 108ని వెనక్కి తీసుకోవాలా, రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతు పలుకుతూ మేమంటూ ఉన్నాము అని చెప్పేసి మాకి చంద్రాచార్య అరణ్య గారికి, అలాగే పీడీఎస్ తమ్ముడు వీరేంద్ర గారికి, కృష్ణ గారికి, మండలాధ్యక్షుడు గారికి, ఎంఆర్పీఎస్ నాయకులు ఇద్దరికి కూడా నా ఉద్యమ జయములు తెలుపుతూ ఈరోజు నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సత్యకుమార్ గారు చెప్తారు ఏమని, మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కష్టపడుతున్నాడు, అలాగే ఈ మెడికల్ కాలేజీలని కట్టడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి ఫండ్స్ తీసుకురావాలా, అప్పు తీసుకురావాలని చెప్పేసి బహిరంగంగా ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటారు 3,700 కోట్లు ఈరోజు మెడికల్ కాలేజీలు కట్టకుంటే మిగులుతుందంట. అయ్యా, మీ చేతగాని ప్రభుత్వం వెంటనే బర్తప్ చేయండి. మీ చేతగాని ప్రభుత్వం మాకు అవసరం లేదు. ఈరోజు నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వెనుకబడిన అగ్రవర్ణ కులస్తులకు సంబంధించిన పిల్లలు చదువులు దూరం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఎంత చెత్తదని చెప్పేసి ఈరోజు నేను అంటున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మీకు అర్థం కావట్లేదా? మీరు అగ్ర కులస్తులు, మీకు సంబంధించిన మీ పిల్లలు యుఎస్లో, న్యూయార్క్లో, లండన్లో ఎక్కడో చదువుతున్నారు. ఈరోజు గత ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కాలేజీలు 5 పూర్తయ్యాయి, 5 మధ్యలో ఉన్నాయి. ఈరోజు ఉన్న 7 కాలేజీలతో పాటు 3 కాలేజీలు కూడా మీరు పీపీపీ అనే జీవో తెచ్చి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ఇంతకన్నా దరిద్రం అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇది ఇంతే కాదు, రాబోయే రోజుల్లో ఈరోజు 24, 27వ తేదీ పెద్ద ఎత్తున పెనుగొండ మెడికల్ కాలేజ్ కూడా మీ జై భీమ్రావ్ భారత్ పార్టీ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెనుగొండలో ఉన్న మెడికల్ కాలేజీని కూడా పెద్ద ఎత్తున ముట్టడించడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ, అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా వెనక రావని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్. ఈరోజు అనంతపురం నడిబొడ్డు టౌన్ క్లాక్ దగ్గర మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణకు ఆ 107, 108 జీవోలు వెంటనే రద్దు చేయాలి, మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ఆపాలి. తర్వాత గత ప్రభుత్వంలో 17 కాలేజీలు వాళ్ళు డబ్బు మంజూరు చేస్తే 4 కాలేజీలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది. సామాన్య మధ్యతరగతి ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు వీళ్ళందరూ వీటికి ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు చదువుకు దూరం అయిపోతున్న పరిస్థితి ఉన్నది. లక్షలు కట్టి చదివే పరిస్థితి ఎవరికి ఉన్నది అంటే, ఏది ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వమా సలహా మేరకే ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వము చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము చెప్తా ఉన్నాం, మీరు కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయరాదు. ఇవాళ మీకు ఒక హెచ్చరిక మాత్రమే, కొన్ని పార్టీలు మాత్రమే కలుసుకున్నాయి. రాబోయే కాలంలో ప్రజా సంఘాలని, మొత్తం రాజకీయ పార్టీలని, కుల సంఘాలని, మేధావుల్ని అందరినీ కలుపుకొని బలమైన ఉద్యమం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వానికి స్పష్టంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం.